టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. పేపర్ లీక్ ఘటన నిందితులు కఠినంగా శిక్షించాలంటూ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీజేపీ ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని అంటున్న నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్యతో మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ సంబంధించిన లీకేజ్ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కూడా బీజేపీ కూడా నిన్న నుంచి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ లోనైతే కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా చేపట్టి ర్యాలీగా వెళ్లిన నేపథ్యం కనిపిస్తుంది. మాట్లాడదాం అసలు దీని పట్ల ఎట్లాంటి బీజేపీ నాయకులు ఎట్లాంటి ముందస్తుగా ఎట్లాంటి చర్యలు చేపడతారు, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడికి వెళ్ళిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో ర్యాలీగా బయలుదేరారు. అసలు ఈ మొత్తానికి పేపర్ లీకేజ్ పట్ల అసలు మీరు ఏం చెప్తారు? టీఎస్పీఎస్సీ లీకేజీ పట్ల మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నిజామాబాద్ లో కూడా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, నిరుద్యోగులను ఈ టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి 2018లో రెండవసారి కూడా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తూ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లను ఇస్తే దాదాపు 3-4 సంవత్సరాలుగా పిల్లలందరూ కూడా చదువుకొని ఒంటి పూట తింటూ వాళ్ళకు తినడానికి కూడా తిండి సరిగా ఉండకపోతే చెట్ల కిందనో ఎక్కడ లేదా చిన్న చిన్న రూమ్లలో కూర్చొని వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఈ రోజు లీకేజీ అయి పూర్తిగా అన్ని పోస్టులకు కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజల మీద గాని నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు. వారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కి పరిపాలన మీద పట్టు లేదు. అందుకే ఈ రోజు లీకేజీలు జరిగినాయి. ఎందుకంటే ఒకవేళ పట్టున్నట్టయితే ఇంత పెద్ద వ్యవస్థ, ఆ వ్యవస్థను ఆధీనంలో ఉంచుకొని ఆ వ్యవస్థను ఏ రకంగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేయాలనే జ్ఞానం లేకుండా ఈ రోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ బిడ్డలకు అండగా వారి బతుకులు బాగు చేయాలనే ఒక ఆలోచనతోటే ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా లీకేజీ జరిగి రోడ్డు మీద పడడం జరిగింది. కాబట్టి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వారందరికీ కూడా ఇమీడియట్ గా ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా ఈ టీఎస్పీఎస్సీ యొక్క ఈ అవకతవకలు లీకేజీ గురించి సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఇమీడియట్ గా ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి, ఇంత పెద్ద లీకేజీ జరిగింది, ఇంత పెద్ద మొత్తంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇమీడియట్ గా సంబంధిత కేటీఆర్ మంత్రి గారిని రాజీనామా చేయడం అని కోరడం జరుగుతున్నది. కాబట్టి ఈ 3 డిమాండ్లతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఏదైతే ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూడడం జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీని అసహించుంటున్నారు. చాలా మట్టుకు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులందరూ కూడా పాలు పంచుకోవడం ఏంటంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని తుంగలు తొక్కి అవినీతి పాలన సాగించడం జరుగుతున్నది. ఈ అవినీతిని ఎదిరిస్తూ భారతీయ జనతా పార్టీ పోరాడడం జరుగుతున్నది. అయినా కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేక ఈ రోజు నిరుద్యోగులను పూర్తిగా రోడ్డు మీదకి తీసుకొచ్చే దశగా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా తప్పకుండా ఈ నిరుద్యోగుల తరఫున పోరాడతాం. ఏదైతే ఈ రోజు చేసుకున్నటువంటి ఇక్కడ నిజామాబాద్ లోని కలెక్టర్ ముట్టడి కూడా కార్యక్రమంతో కూడా ఆ బీజేపీ నాయకులు అయితే వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కూడా ఇటు ఖచ్చితంగా అయితే బాధితులు ఎవరైతే బాధింపబడుతున్నారో ఇట్లాంటి చేసిన వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలి. ఇటు ఎవరైతే విద్యార్థులు విద్యాలకు మేలు జరిగే విధంగా అయితే ₹1,00,000 ఎగ్జిక్యూషియాతో పాటు వాళ్ళు ఖచ్చితంగా అందించాలని ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.